నీ ఇకలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? నా కొడుక్కి పిండి వంటలంటే చాలా ఇష్టం. నా కొడుకు స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాల సంచిని పక్కన పడేసి డబ్బాలన్నీ వెతికి మరీ తినేవాడు. వచ్చాడేమో చూడు. అప్పుడంటే సారు చిన్న పిల్లాడు, ఇప్పుడు పెద్ద డాక్టర్ అయ్యారు కదమ్మా. అయితే బిడ్డ ఎంత ఎదిగినా తల్లికెప్పుడు చిన్నపిల్లాడే. వస్తాడు చూడు. వస్తాడన్నాను కదా, అదిగో చూడు వచ్చాడు. రానానా, నీకోసం ఎదురుచూస్తున్నాను. అవును, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఇక్కడికి వస్తే అక్కడ ఆలస్యం అయిపోదు? ఏం కాదమ్మా, నువ్వు రమ్మన్నావని కొంచెం ముందుగానే బయలుదేరాను. అయితే సరే, కూర్చో. నీకోసం పిండి వంటలు చేశాను, అందుకే రమ్మన్నాను. తిను. అలాగే కోడలకిష్టమని అరిసెలు చేశాను, మనవరాలకిష్టమని మురుకులు చేశాను. ఇదిగో ఈ డబ్బాలో సర్దాను, తీసుకెళ్ళు. ఎందుకమ్మా వీటి కోసం ఎంత శ్రమ పడ్డావు? బిడ్డల కోసం పడే శ్రమలో ఆరాటమే తప్ప అలుపుండదు నాన్నా. ఇక్కడ నువ్వు ఇంత ఆరాటపడుతున్నావు, కానీ అక్కడ ఆ మనిషికి నీ గురించి ఇంత ఆలోచన కూడా లేదు. ఏం ఆలోచిస్తున్నావు నాన్నా? ఇవన్నీ తీసుకెళ్ళడం కోడలికి ఇష్టం ఉండదా? అయ్యో, ఎందుకు ఇష్టం ఉండదు? నేనెప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళినా అక్షర ఎదురొచ్చి మరి అత్తయ్య గారు నా గురించి ఏమీ పంపించలేదా అని అడుగుతుంది. అవునా? అవునమ్మా, నీ మనవరాలైతే నానమ్మ ఏదో ఇచ్చే ఉంటుంది, నువ్వే తీసుకురాలేదు అని ఒకటే గొడవ. ఇప్పుడు గనక ఇవి తీసుకెళ్తే ఇద్దరూ ఎంత సంతోషిస్తారో తెలుసా? నా కోడలికి నేనంటే ఎంత అభిమానమో నాకు తెలుసు నాన్నా. కానీ హాస్పిటల్ బిజినెస్లో అని క్షణం తీరిక లేకుండా ఉంటుంది కదా, అందుకే నా దగ్గరికి రాలేకపోతుంది. అవునమ్మా, చాలాసార్లు రావాలనే బయలుదేరుతుంది, కానీ అంతలోనే ఏదో పనొస్తుంది. రాలేకపోతేనే బావుంది కదా, అదే చాలు. ఇవి తీసుకెళ్ళి కోడలికి మనవరాలికి నచ్చాయో లేదో ఫోన్ చేసి చెప్పు. సరే సరే, హాస్పిటల్కి టైం అవుతుంది, బయలుదేరు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. జయమ్మ తీసుకెళ్ళు. నాన్నా, ఏంటమ్మా? మర్చిపోకుండా కోడల్ని తినమని చెప్పు. సరే అమ్మా. ఇదిగో. ఈ డబ్బాలన్నీ ఏంటి సార్? మా అమ్మ అభిమానం మాధవ్. కోడలు మనవరాలి కోసమని ఈ వయసులో కూడా ఎంతో ఓపిగ్గా పిండి వంటలు చేసింది. ఆహాహాహా, మామూలుగా కోడలు పుట్టింటి నుండి అత్తారింటికి సారెని తీసుకెళ్తుంది, కానీ ఇక్కడ
పుట్టింటి నుండి అల్లుడు అత్తారింటికి సారెని తీసుకెళ్తున్నాడు. ఇవి మీరింటికి తీసుకెళ్ళగానే మేడం మీకు హారతిచ్చి లోపలికి తీసుకెళ్లి అందరూ ఎగబడి మరి ఆవురావురమని తింటారు కదా సార్. ఏంటి మాధవ్, నా పరిస్థితి చూస్తుంటే నీకు నవ్వొస్తుందా? ఏడవలేదు సార్, ఏడవలేక నవ్వుతున్నాను అంతే. మీరేమో అమ్మగారు ప్రేమగా ఇచ్చారని తీసుకెళ్తున్నారు, అది మేడం గారికి నచ్చదు. ఇక్కడ కాదనలేరు, అక్కడ ఒప్పించలేరు. ఏం చేస్తాం మాధవ్, అక్షర వద్దందని చెప్తే అమ్మ బాధపడుతుంది. ఇప్పటికే కోడలికి మనవరాలకి దూరంగా ఉన్నానని చాలా బాధపడుతుంది మాధవ్. తను పంపించే వాటిని కూడా తిరస్కరిస్తుందని చెప్తే అమ్మ తట్టుకోలేదు. వీటిని తీసుకెళ్తే అక్షర ఒప్పుకోదు. అప్పుడు తీసుకెళ్ళకపోవడమే మంచిది కదా సార్. అమ్మగారికి ఎలాగో వాళ్ళకిష్టమని చెప్పారు కదా, అది చాలు. ఇవిప్పుడు తీసుకెళ్లడం ఎందుకు, అక్కడ మేడం గారితో గొడవ పడ్డం ఎందుకు? ఆశ మాధవ్, ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా అమ్మ ప్రేమ అక్షర్కి అర్థం కాకపోతుందా అన్న ఆశ. 4 మాటలంటుంది కదా అన్నని. అందర్నీ ఒక చోటికి చేర్చే వరకు నా ప్రయత్నం మాత్రం ఆగదు. నువ్వు బండితి. వనిత అక్క, ఎవరితో ఏం మాట్లాడుతూ ఏ ఉపయోగం ఉండదని చెప్పా. చూసావు కదా చివరికి ఏం జరిగిందో. ఇష్టం లేకపోయినా తల వంచాల్సిందే. మనం ఆశపడేది ఏది జరగదక్క. అందుకే చనిపోవాలనుకున్నాను. వనిత, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు. ఇంకేం చేయాలో చెప్పు. మనసుకు నచ్చిన బ్రతుకు చావుతో సమానం కదా. వనిత, ఇప్పుడు నీ పెళ్ళేమీ జరిగిపోలేదు కదా, ఇంకా అవకాశం ఉంది కదా. ఇంకా ఏ అవకాశం మిగిలిందక్క? ముహూర్తాలు పెట్టేస్తారు, రోజులు క్షణాల్లాగా గడిచిపోయి పెళ్లి రోజు వచ్చేస్తుంది. తల వంచుకొని తాళి కట్టించుకోవడం తప్ప వేరే దారి లేదు. ఎందుకు లేదు? నువ్వు రామ్ని పెళ్లి చేసుకోవడం అమ్మా నాన్నలకి ఇష్టం లేకపోతే అప్పుడు నువ్వు బాధపడాలి. నేను రామ్తో మాట్లాడతాను. రామ్ పెళ్లికి ఒప్పుకుంటే ఏ సమస్య లేదు కదా. ఒప్పుకోడక్క. నేనొప్పిస్తాను. నాకన్నా రామ్కి వాళ్ళ అమ్మా నాన్నలే ముఖ్యం. ఒప్పుకోడక్క. మాట్లాడకుండానే ఒప్పుకోడని నువ్వే నిర్ణయానికొస్తే ఎలా? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రయత్నించకుండా ఓడిపోయామని చేతులెత్తేస్తే కుదరదు. నాకు నమ్మకం ఉంది. రామ్ని నేను ఒప్పిస్తాను. ఇలా చూడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. రామ్తో నేను మాట్లాడొస్తాను. సరేనా? సార్ సార్ ఆగండి. ఇవి గనక అమ్మగారింటి నుంచి తీసుకొచ్చామని తెలిస్తే వీటిని కాదు మిమ్మల్ని తినేస్తారు. అందుకని ఇక్కడ దాకా తెచ్చి లోపలికి తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేయమంటావా? ఏదైతే అది జరగని గాని మనసులో డిసైడ్ అయ్యే తెచ్చాను మాధవ్. పద. తీసుకెళ్ళండి సార్, కానీ ఇవి మేడం గారి కంట్లో పడకుండా తీసుకెళ్తే ఏ గొడవ ఉండదు కదా. ఒక్క నిమిషం ఆగండి, మేడం గారు ఉన్నారో లేదో చూస్తాను. సార్, మేడం గారు ఇంకా కిందకి రాలేదు. పదండి వెళ్దాం. ఏంటో సార్, మీ ఇంట్లోకి మీకిష్టమైనవి భయపడుతూ తీసుకురావాల్సి వస్తోంది. ఈ ఇంట్లో తప్ప మరి ఏ ఇంట్లోనూ ఇలా జరగదు. నానా,
నాన్న ఇవి ఏం తీసుకొచ్చారు నా కోసం? మీ నానమ్మ నీకిష్టమని అరిసెలు మురుకులు పంపించిందమ్మా. అవునా, నేను తీసుకొచ్చా. తీసుకో. ఏంటి తండ్రి కూతుళ్ళిద్దరు ఏదో సందడి చేస్తున్నారు? తాతయ్య, నానమ్మ నా కోసం అరిసెలు మురుకులు పంపించింది. ఇదిగో తీసుకోండి. ఆహా, గుమగుమలాడిపోతోంది. చాలా బాగుంది. బాగుందా? అల్లుడు గారు, మీ అమ్మగారిని కలిసి వస్తున్నారా? అవును మామయ్య గారు. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది మామయ్య గారు. అరిసెలు బాగున్నాయి మాధవ్, ఇంకో ప్లేట్ తీసురా. సార్, మేడం గారు వచ్చే టైం అయింది. మీ మేడంకు కూడా పెడదాం లేవయ్యా. ప్లేట్ తీసుకురా పో. మీకు ఇలా అర్థమైందా? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో మేడం లీలా. అంతే. సార్, ఏంటి సార్? ఈ అరిసెలు మీ మేడం గారు రాగానే ఇవ్వు. అలాగే సార్. ఈయనేంటి నిప్పుతో తల గోక్కుంటున్నాడు? నీ అపాయింట్మెంట్ ఫ్రైడేకి దొరుకుతుందా అని ఆయన అడిగారు. నేను అడిగి చెప్తానని చెప్పేశానమ్మా. సరే మేడం, మనం అరిసెలు తీసుకోండి. ఏంటిది? తీసుకోండి మేడం. చాలా బాగుంది నీలా. ఏ స్వీట్ షాప్ లో కొన్నావు? నాకు తెలీదు మేడం, ఇవి సార్ మాధవ్ తీసుకొచ్చారు. మాధవ్, వస్తున్నాను మేడం. మేడం, ఎక్కడ కొన్నారు మాధవ్? మేడం అది జూబ్లీ హిల్స్ లో మేడం. జూబ్లీ హిల్స్ లో ఎక్కడ? అదే మేడం, రోడ్ నెంబర్ 10 లో ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని రెండో రైట్ తిరగగానే ఒక డౌన్ వస్తుంది. అది దిగగానే మళ్ళీ అప్ వస్తుంది. అక్కడ ఒక రైట్ ఉంటుంది. ఆ రైట్ లో ఒక షాప్ ఉంటుంది మేడం. మాధవ్, ఇది ప్రతి సండే మీ సార్ని సలూన్ షాప్ కి తీసుకెళ్తావు కదా, ఆ అడ్రస్. కంగారులో అడ్రస్ చెప్పేశానా? పక్కనే స్వీట్ షాప్ పెట్టారు మేడం. ఓ, సలూన్ షాప్ పక్కన స్వీట్ షాపా? అవును మేడం. బాక్స్ ఎక్కడా? బాక్స్. స్వీట్ ని బాక్స్ లో పెట్టిస్తారు కదా, ఆ బాక్స్ ఎక్కడా? బాక్స్ మనం దొరికిపోయాం సార్. మాధవ్, మేడం, ఇక్కడ అడుగుతుంటే అటు చూస్తావేంటి? ఇవి షాప్ లో కొన్నవా? ఎవరైనా ఇస్తే తెచ్చినవా? ఎవరో ఎందుకు ఇస్తారమ్మా, కావలసిన వాళ్ళే ఇస్తారు. అక్షర, ఇవి మీ అత్తయ్య గారు పంపించినవి. మీ ఆయన తెచ్చినట్టున్నాడు. ఆ డబ్బాలు చూడు. అవునక్షర, నీకిష్టం అని చెప్పి అమ్మే స్వయంగా చేసింది. చేత్తో పట్టుకోగానే జిడ్డు వాసన వచ్చినప్పుడే అనుకున్నాం అక్కడి నుంచి వచ్చుంటాయని. మేడం, ఇంత నీచంగా స్వీట్ షాప్ లో ఎందుకు చేస్తారు? అవునవును, ఇంత నీచంగా ఎవరు చేయరు. తినద్దు. ఇలాంటి అడ్డమైన చెత్త తింటే స్టమక్ పాడయి ఇన్ఫెక్షన్ వస్తుంది. అమ్మా, నాకు అది కావాలి, నేను తింటాను. నర్మయ్, బాగానే ఉన్నాయి కదమ్మా. నాన్న,
దాని హెల్త్కి ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. లక్ష్మమ్మ, చెప్పండి మేడం. అక్కడ డబ్బాలో అరిసెలు మురుకులు ఉన్నాయి, ఇంటికి తీసుకెళ్ళు. హాయ్, మీతో ఫోన్లో మాట్లాడింది నేనే, అను. కూర్చోండి. థ్యాంక్ యూ. వనితకి అక్కని నేను. ఆ, మీతో వనిత గురించి మాట్లాడాలని రమ్మని పిలిచాను. నేను వనితతో మొత్తం మాట్లాడానండి. వనితకి అంతా తెలుసు. ఇంకా కొత్తగా మాట్లాడడానికి ఏముంది? మా పెళ్లి జరగదు. జరగదు అని అంత సింపుల్గా చెప్పేస్తున్నారేంటి? మీరు కూడా వనితని ప్రేమించారు కదా? ప్రేమించింది పెళ్లి చేసుకోము అని ఖచ్చితంగా చెప్పడానికా, పోతే పోని అని వదిలేయడానికా? మీకు ఏం జరిగిందో తెలీదండి. మీకేం జరుగుతోందో తెలుస్తోందా? వనితకు వేరే సంబంధం చూశారు. వాళ్ళకి వనిత చాలా బాగా నచ్చింది. కానీ వనిత మిమ్మల్ని మర్చిపోలేకపోతోంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. 2 రోజుల ముందే వనిత నన్ను కలిసింది. తనతో నా పరిస్థితి మొత్తం క్లియర్గా చెప్పాను. తర్వాత కూడా మీరు వచ్చి ఇలా అడుగుతుంటే నేనేం చెప్పాలి? 2 రోజుల క్రితం వనిత కలిసిందా? ఏం చెప్పారు మీరు? మన 2 కుటుంబాల మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో నీకు తెలుసు కదా వనిత. తర్వాత కూడా నేను మర్చిపోలేకపోతున్నానని ఏడిస్తే నేనేం చేయగలను? నువ్వు నన్ను మర్చిపోగలవా రామ్? నా గురించి ఆలోచించకుండా ఉండగలవా? అర్థం కాలేదు రామ్. నాకు అర్థం కాలేదు వనిత. కానీ మా అమ్మా నాన్నల ఆలోచనలు అలా ఉన్నాయి. మీ అన్నయ్య ఉండుంటే మీ ఇంటి బాధ్యతలు, మీ ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ తనే చూసుకుని ఉండేవాడు. ఇప్పుడు వాడు లేడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ బాధ్యతలని నా మీద పడతాయని, నీ కుటుంబం మొత్తాన్ని నేనే చూసుకోవాల్సి వస్తుందని, నా జీవితం మొత్తం మీ కుటుంబ చాకరీతో సరిపోతుందన్న భయంతో మా అమ్మా నాన్నలు ఈ పెళ్ళొద్దుంటున్నారు. వాళ్ళ ఆలోచన తప్పో ఒప్పో ఆలోచించే పరిస్థితిలో నేను లేను వనిత. వాళ్ళు చెప్పిన దానికి తల వంచడమే నాకు తెలుసు. ఇది నుంచి మాట్లాడలేను. అదే నా బలహీనత. నువ్వు ఎన్ని చెప్పినా నేను చేయగలిగింది ఏమీ లేదు వనిత. అర్థం చేసుకో. చెప్తే నువ్వెక్కడ ఇంకా బాధపడతావని చెప్పలేదు వనిత. నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశాను. వచ్చే వారమే నిశ్చితార్థం కూడా. నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. వచ్చే వారమే నిశ్చితార్థం కూడా. అంటే ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నావా రామ్? నాకు వేరే దారి లేదు వనిత. అమ్మా నాన్నలు చెప్పేది వినకపోతే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఒప్పుకోక తప్పలేదు వనిత. ఈ పెళ్ళిని నేను ఆపలేను. అది జరిగింది. నా పరిస్థితి అర్థం చేసుకొని వెళ్ళింది అనుకుంటున్నాను. తరువాత ఏం జరిగిందో తెలుసా?
మిమ్మల్ని మనసులో పెట్టుకుని ఇంకొక మనిషితో జీవితం పంచుకోలేక ఆత్మహత్య చేసుకోబోయింది. ఏమంటున్నారు? ఇప్పుడు తనకి ఎలా ఉంది? అదృష్టం ఆఖరి నిమిషంలో కాపాడగలిగాం. ఇప్పటికీ పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటానంటుంది. మీరు లేకుండా అయితే తను బ్రతకలేదు. మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. ప్రతిసారి కాపాడే అవకాశం మనకి దక్కకపోవచ్చు కదా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి. నాకు వనితని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కాదు. మా అమ్మా నాన్నలకి ఇష్టం లేనప్పుడు వాళ్ళకి కోడలుగా తన్ని తీసుకువెళ్తే ఏం సంతోషంగా ఉంటుంది చెప్పండి. పోనీ వనిత కోసం మా అమ్మా నాన్నని వదిలి వద్దామంటే అది నా వల్ల కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఈ విషయాన్ని ఎలాగైనా బామ్మకి చెప్పి నీ కథ చూస్తాను.